హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ స్కోర్ని బేస్ చేసుకొని జోసా కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ అండ్ బీఆర్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఈ జోసా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంతేకాదు మనకి ముందుగానే ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా మార్క్ సీట్ అలాట్మెంట్ 1 అండ్ మార్క్ సీట్ అలాట్మెంట్ 2 ఈ రెండు కూడా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే అర్థము మీరు పెట్టుకున్నటువంటి చాయిస్ ఫిల్లింగ్ ని బేస్ చేసుకొని ఏ కాలేజ్ లో ఏ ప్రోగ్రామ్ కి సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ముందుగానే మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పెట్టుకున్నటువంటి చాయిస్ ఫిల్లింగ్ ని ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొన్ని వెబ్ ఆప్షన్స్ ని తీసివేయచ్చు, లేదా ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ జూన్ 9వ తారీఖు మార్క్ సీట్ అలాట్మెంట్ 1 అయిపోయింది. అలాగే జూన్ 11వ తారీఖు మార్క్ సీట్ అలాట్మెంట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి ఈ 2 మార్క్ సీట్ అలాట్మెంట్స్ లో కానీ మీకు సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించి జూన్ 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు పెట్టుకున్నటువంటి చాయిస్ ఫిల్లింగ్ లో ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలి అంటే, ఇంకా వెబ్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవాలి అంటే చేసుకునే అవకాశం ఉంది. 5 గంటలకి షార్ప్ గా అందరి వెబ్ ఆప్షన్స్ కూడా లాక్ అయిపోతాయి, ఆటో లాక్ అయిపోతాయి. అంటే మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా సిస్టమే లాక్ చేసేసింది. అంతేకాదు మీరు ఒకవేళ రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ గాని వస్తే కట్టవలసినటువంటి కాలేజ్ ఫీ ఉంటుంది. ఆ ఫీ కూడా ముందుగానే కట్టమని చెప్తున్నారు. దానికి కూడా లాస్ట్ డేటు జూన్ 12వ తారీఖు సాయంత్రం 5 గంటలు. సో ఎవరైనా సరే మీరు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే కేవలము ఇప్పుడు అంటే ఫస్ట్ రౌండ్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ రౌండ్ లో మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, అలాగే ప్రీ పేమెంట్ కూడా ఇప్పుడే పే చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఈ రౌండ్ తర్వాత మీకు మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ కానీ పేమెంట్ కానీ చేసే అవకాశం ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ అవ్వనటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మార్క్ సీట్ అలాట్మెంట్స్ లో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కొన్ని వెబ్ ఆప్షన్స్ ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత యాడ్ చేసుకునే అవకాశమే ఉండదు. ఒకవేళ మీరు అంటే మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకుందాం, మీకు ఇష్టం లేనటువంటి కాలేజీ లేదా ఇష్టం లేనటువంటి ప్రోగ్రామ్ మీకు అలాట్మెంట్ వచ్చింది ఫస్ట్ రౌండ్ లో అనుకుందాం, అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటేనే మీరు ఆ సీట్లో కంటిన్యూ అవుతారు, రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకోండి, మేము ఇష్టం లేదు కాబట్టి మేము ఆ సీటును వదులుకొని నెక్స్ట్ రౌండ్ కి మేము కంటిన్యూ అవుతాము అనే ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి చాయిస్ ఫిల్లింగ్ మాత్రం ఎక్కువ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అంటే చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్క్ సీట్ అలాట్మెంట్ 1, 2లో మీకు సీట్ రానంత మాత్రాన సీటు ఫస్ట్ రౌండ్ లో కానీ లేదా సెకండ్ రౌండ్ కానీ అలా ఫిఫ్త్ రౌండ్ వరకు రాదు అని గ్యారంటీ ఏం లేదు. అలాగే ఇప్పటి వరకు మార్క్ సీట్ అలాట్మెంట్స్ లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కి కూడా అంటే రేపు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరలా సీట్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. రీజన్ ఏంటి అంటే ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ 2 తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఇంకా వెబ్ ఆప్షన్స్ ని పెంచుకుంటారు. అంటే ప్రస్తుతానికి వాళ్ళు కొన్ని తక్కువగా పెట్టుండొచ్చు, ఒకవేళ వాళ్ళు మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ పెట్టారు అనుకోండి, అలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే మీకు జస్ట్ ఇప్పుడు ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ 2లో బోర్డర్ లో సీట్ అలాట్ అయింది అనుకోండి, మీకంటే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఇప్పుడు అలాట్ అయినటువంటి సీటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఏ వెబ్ ఆప్షన్ నెంబర్ ఉన్నటువంటి కాలేజ్ మీకు అలాట్ అయింది దాన్ని బట్టి ఇంకా ఎన్ని పెంచుకోవాలి. అంతేకాదు ఒకవేళ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అంటే రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అందరూ జాయిన్ అవుతారని కూడా గ్యారంటీ లేదు. అంటే అంటే 100% సీట్ అలాట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అవ్వరు, అది కూడా గమనించండి. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ రాశారు, అక్కడ ఇక్కడ వచ్చినటువంటి బ్రాంచ్ కంటే కాలేజ్ కంటే బెటర్ కాలేజీ బెటర్ ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు జాయిన్ అవుతారు అని లేదు, ఒకవేళ ఇప్పుడు మీకు సీట్ రానంత మాత్రాన రాదు అని కాదు. కాబట్టి మీరు చివరి వరకు కూడా అంటే ఓపిక్గా పేషెన్సీతో మీరు వెయిట్ చేయాలి. అంటే ఫిఫ్త్ రౌండ్ వరకు కానీ మీరు ఓపిక్గా ఉంటే డెఫినెట్ గా మీకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. సో ఈ విషయం గమనించండి. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే అలాగే చాయిస్ ఫిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా ప్రాసెస్ ని ఫినిష్ చేసుకోండి.
సో దీనికి లాస్ట్ డేట్ జూన్ 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. జూన్ 14వ తారీఖు మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే సీట్ ఎలకేషన్ రౌండ్ 1 మీకు అనౌన్స్ చేస్తారు. మీ వెబ్ పేజ్ లోనే లాగిన్ అయ్యి ఎక్కడొచ్చింది అనేది చూసుకుంటారు. ఆ తర్వాత మీకు ఆ సీట్ ఇష్టమైతే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఇంతకు ముందు కట్టినటువంటి ప్రీ పేమెంట్ అమౌంట్ ఎంతైతే ఉందో అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కట్టవలసి వస్తే అది కూడా మీరు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా డాక్యుమెంట్స్ అప్లోడింగ్ కూడా ఉంటుంది. అక్కడ కూడా ఆ డాక్యుమెంట్స్ ని కూడా మీరు ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి. ఏదైనా క్వెరీస్ వస్తే వాటిని మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. అర్థమైంది కదా? అంటే మీ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేకపోయినా, ఫీ పేమెంట్ సక్సెస్ అవ్వకపోయినా వెరిఫికేషన్ టీం వాళ్ళు మీకు క్వెరీస్ అంటే క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటారు. వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. అయితే ఈ ఫస్ట్ రౌండ్ సీట్ ఎలాట్ అయ్యి మీరు ఫీ పేమెంట్ చేయటానికి లాస్ట్ డేటు జూన్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తరువాత మీరు ఒకవేళ సీటు కావాలి అనుకున్నా సరే ఫీ పేమెంట్ కానీ చేయకపోతే మీ సీటు ఉండదు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైంది కదా? అంతేకాదు ఒకవేళ ఏదైనా అంటే పేమెంట్లో కానీ ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి స్టూడెంట్స్కి 19th జూన్ 5 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చారు. లాస్ట్ డే టు రెస్పాండ్ టు క్వెరీ రౌండ్ 1 అన్నారు. అంటే ఇది జూన్ 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. క్వెరీస్ ని ఆన్సర్ చేయడానికి లాస్ట్ డేటు జూన్ 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. వెంటనే అంటే జూన్ 21వ తారీఖు మీకు రౌండ్ 2 సీట్ ఎలకేషన్ ఇచ్చేస్తారు. సేమ్ ప్రాసెస్ మరలా రిపీట్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఎవరైతే జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని చాయిస్ ఫిల్లింగ్ చేసిన స్టూడెంట్స్ ఉంటే మీరు ఒకవేళ సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ ని యాడ్ చేసుకోండి. అంతేకాదండి, ఈ మోర్ నంబర్ ఆఫ్ చాయిసెస్ ని జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్ గా అరేంజ్ చేసుకోండి. అంతేకాని తెలిసి తెలియక మీరు ఎలా పడితే అలా చేసుకోవద్దు. ఈ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అయితే ఐఐటీస్ నుండి స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎన్ఐటీస్, తర్వాత ట్రిపుల్ ఐటీస్ అలా పెట్టుకోండి. ఆల్రెడీ మీరు పెట్టుకునే ఉంటారు. జాగ్రత్తగా వాటిని రీఅరేంజ్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.